హాయ్ ఫ్రెండ్స్, మా చేపలు ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే లాంగ్ వీడియో మొత్తం క్లియర్గా చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేను ఇక లైవ్ పెట్టను. లైవ్ వల్ల నాకు ఎవరు రావటంలో, అందుకనే నేను లైవ్ మానేస్తున్నాను. అస్సలు పెట్టను, ఇలా వీడియోసే పెడతాను ఫ్రెండ్స్. అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇప్పుడే మేత వేసాను. చక్కగా చేపలు కూడా తింటున్నాయి, చూశారు కదా. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్. నా ఛానల్ అందరూ సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళు కూడా ఎవరైనా చూస్తే మటుకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. నా వీడియోస్ లైవ్ అన్నీ వస్తాయి. లైవ్ రాదు ఫ్రెండ్స్, ఓన్లీ వీడియోస్ వస్తాయి. ఇక నుంచి కూడా వీడియోసే వస్తాయి, లైవ్ రాదు. లైవ్ పెట్టను. కొత్త వాళ్ళకి కూడా చెప్తున్నాను, ప్లీజ్ వీడియోస్, లాంగ్ వీడియో, షార్ట్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. షార్ట్ వీడియో, లాంగ్ వీడియోస్ వస్తే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అవి కొంచెం చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. అలాగే నేను ఇంకో చేపలు కూడా తెచ్చా, బుడ్డి చేపలు. దీంట్లో ఒకదానికి కళ్ళు లేదు. ప్లీజ్ ఎవరైనా గమనించారో? ఒకదానికి మనకి లేదు, రెండు వైపులు ఉందో ఒకవైపు ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్. ఒక కన్ను, రెండు కన్నులు లేవు, కామెంట్ సెక్షన్లో పెట్టండి. కానీ ఒక చేపకు మటుకి కన్నులు లేవు. ఒకటా రెండు వైపులా లేవు, చెప్పండి. ఎవరు చెప్పగలరో చూస్తాను నేను. దీనికోసమని కొంచెంమంది వచ్చేవాళ్ళు ఉన్నారు, అందుకని నేను చేపలు పెడతానికి ఇప్పుడు కారణం వీడియో. నేను ఎందుకంటే బ్లాక్ చేపలు కొత్తవి తెచ్చాను ఫ్రెండ్స్. అది బ్లాక్ కలర్ వచ్చినాయి, చూసారా? 8 చేపలు కొత్తవి వచ్చినాయి చూడండి. బ్లాక్ కలర్, ఈ బ్లాక్ కలర్ చేపలు కొత్తవి 8 వచ్చినాయి చూడండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే సపోర్ట్ చేయండి, అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. రోజు నైట్ పూట కంపల్సరీ మేత వేస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ వాటర్ మార్చాలి, లైట్ మూలంగా అంత మురికి తెలియట్లేదు. లేదంటే కొంచెం వాటర్ మురికిగానే ఉన్నాయి, అందుకనే వాటర్ చేంజ్ చేయాలి ఫ్రెండ్స్. చేస్తాను నేను. చూడండి ఎంత బాగున్నాయి, ఎంత చక్కగా నీట్గా తిరుగుతూ ఉన్నాయి చూడండి. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియోస్ అన్నీ చూడండి. మేము ఎక్కడికి వెళ్తే ఎక్కడికి లాంగ్ వీడియోస్ పెడుతున్నాను, షార్ట్ వీడియోస్ పెడుతున్నాను, అన్నీ క్లియర్గా చూడండి ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బుల్లి చేపలు ఉన్నాయి కానీ అవి ఇప్పుడు చూపించండి ఫ్రెండ్స్. అంటే క్లీనింగ్ చేయాలి. అవి కూడా క్లీన్ చేసిన తర్వాత అప్పుడు బౌల్స్లో చూపిస్తాను. అవి బుడ్డి చేపలు వచ్చినాయి. నేను మొన్న లాంగ్ వీడియోగా ఒక షాపు పెట్టా కదా, ఆ షాప్లోనే నేను తెస్తాను. ఆ అన్నయ్యది చాలా బాగుంటుంది. ఆ కింద కూడా నేను అంటే అడ్రస్ మొత్తం ఇవ్వకపోయినా ఏ ఏరియాలో ఉంటుందో నేను పెట్టాను. చాలా బాగుంటాయి. కానీ స్టార్టింగు నేను తెచ్చిన దాంట్లో 10 రూపాయలకి 4 చేపలు, బుడ్డి చేపలు, 10కి 4. కానీ కలర్ఫుల్గా బాగున్నాయి, సన్నగా చిన్న పిల్లలు, చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇవి అయితే బ్లాక్, ఇవి అయితే కొన్ని పెద్దవి చిన్నవి ఉంటాయి, దాన్ని బట్టి రేటు ఉంటాయి. అన్నీ దగ్గర జత వచ్చి వస్తాయి ఫ్రెండ్స్. అవి అయితే 10కి 4 చొప్పున కూడా ఉన్నాయి చేపలు, బాగుంటాయి ఫ్రెండ్స్. అవి అయితే కానీ జాగ్రత్తగా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎడపడా తీయకూడదు, ఎంతో జాగ్రత్తగా ఉండాలి వీటితో. మనం ఊర్లో వెళ్తే మళ్ళీ వేరేగా మార్చుకోవాలి. మేము ఒకసారి వెళ్ళాము, అనుకోకుండా వెళ్ళి 4-5 రోజులు ఉన్నాం, మేత వేయలేదు. అయినా కూడా చక్కగా ఏమి ఇది లేకుండా చక్కగా మంచిగా ఉన్నాయి.
చిన్న చేపలు ఉన్నాయి, పిల్లలు పుట్టినవి అవి ఉన్నాయి, మామూలువి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అన్నీ ఉంటాయి చక్కగా. కానీ ఈ చేపల్లో కూడా కొత్త చేపలు వేస్తే కొన్ని 1-2 రోజుల్లోనే 1-2 చేపలు చచ్చిపోతాయి. అలా అని మళ్ళీ బాధపడొద్దు, ఎందుకంటే అవి సహజము. కొంచెంమంది ఏంటంటే మొన్న అలాగే ఒక తమ్ముడు అలాగే అన్నాడు, చేపలు చచ్చిపోయినాయి అని పాపం బాధపడ్డాడు ఒక తమ్ముడు. ఆ చేపల కోసం నా లైవ్కి వచ్చేవాడు. థ్యాంక్ యూ తమ్ముడు, వచ్చి ఇప్పుడు దాకా నాకు లైవ్కి వచ్చి సపోర్ట్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్. చందు తమ్ముడు అని ఒక తమ్ముడు ఉంటాడు, మళ్ళీ ఇంకో తమ్ముడు మధు తమ్ముడు, సిద్ధు తమ్ముడు, మళ్ళీ నాగేందర్ తమ్ముడు, చాలామంది ఉన్నారు. మహిదర్ తమ్ముడు, 4-5 ఉన్నారు. మళ్ళీ ఒక అన్న వచ్చేవాడు, ఆ అన్న కూడా ఈ మధ్య పెడుతున్నాడు. అన్నయ్య పేరు గబుక్కున పేరు రాదు. ఈ మధ్య ఒక వారం నుంచే పెడుతున్నాడు. ఎప్పటి నుంచో లైవ్ పెట్టమంటే 1000 అయ్యేదాకా నేను పెట్టనమ్మా అన్నాడు. ఆ అన్న కూడా ఇప్పుడు నేను ఇంకో అన్న చెప్పడం వల్ల కొంచెం ఇప్పుడు లైవ్ స్టార్ట్ చేస్తున్నాడు. వీళ్ళందరూ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. ఒకరు రాపోయిన ఒకరు వచ్చి కుసేపు ఉండి అక్క నేనుంటానని చెప్పి నాకు సపోర్ట్ చేశారు. చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు దాకా నేను లైవ్ పెట్టినప్పుడు వచ్చి సపోర్ట్ చేసి ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ ఏమైనా పెడతారేమో, కానీ ఇప్పుడు దాకా నేను లైవ్ పెట్టినప్పుడు ఒక్కళ్ళు బ్యాడ్ కామెంట్స్ రాలేదు. తమ్ముడు వాళ్ళు ఉండేవాళ్ళు, పర్వాలేదక్క బ్యాడ్ కామెంట్స్ రావట్లేదు అసలు, పర్వాలేదు అని చెప్పి అనేవాళ్ళు. చేపలే పెట్టేదాన్ని, ఫస్ట్లో ఫేస్లో పెట్టేదాన్ని, తర్వాత వద్దన్నారని చెప్పి మళ్ళీ చేపలే పెట్టేదాన్ని. బాగానే వచ్చినాయి. మళ్ళీ ఇంకెందుకులే ఎవరు రావట్లేదు ఎందుకు అని చెప్పి నేనే వద్దనుకొని ఆపేసాను ఫ్రెండ్స్. ఇక లైవ్ పెట్టను, కానీ వీడియోస్ లాంగ్ వీడియోస్ చేపలు పెడతా. ఎందుకంటే చాలామంది ఏంటంటే చేపలు చూసి వచ్చేవాళ్ళు నా కోసం. నా ఛానల్కి ఏంటంటే ఎక్కువ చేపల కోసం వచ్చేవాళ్ళు. వాళ్ళ కోసం నేను మధ్య మధ్యలో వీడియోస్ పెడుతూనే ఉంటాను. చందు తమ్ముడు బాగా వచ్చేవాడు, చేపలు చూడడానికి వచ్చేవాడు. ఆ తమ్ముడు కోసం తమ్ముళ్ళు చాలామంది వచ్చేవాళ్ళు, సిస్టర్స్ కూడా వచ్చేవాళ్ళు. మాకు తెలిసిన వదిన అని పిలుస్తా, ఆ వదిన కూడా చేపలు నీ కోసం కాదు సుంత, నీ లైవ్కి వచ్చేది చేపల కోసం నేను వచ్చేదాన్ని అని చెప్పన్నారు. థ్యాంక్ యూ సో మచ్ వదిన, సిస్టర్స్, బ్రదర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. నా లైవ్కి వచ్చి ఇప్పుడు దాకా సపోర్ట్ చేసినందుకు. ఇక్కడ నుంచి అలాగే ఇప్పుడు లైవ్కి వచ్చి ఎలా సపోర్ట్ చేశారు అలాగే నేను లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ పెడతాను. వాటికి కూడా వచ్చి సపోర్ట్ ఇప్పుడు ఎలా చేశారో అలాగే వీడియోస్ చూసి సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్పండి. ఇదిగోండి కూసేపు చేపలను చూడండి, ఒక్క 10 నిమిషాలు క్లియర్గా పెడతాను చూడండి. చూసారా, ఇంకో దగ్గరికి పెడతాను చూడండి. కొంచెం అంటే జరుపుతూ ఉంటా, ఎందుకంటే మొత్తం కనపడాలి కదా. దీంట్లో ఎన్ని చేపలు ఉన్నాయో ఎవరైనా గెస్ చేయగలరా? మా చందు తమ్ముడు అయితే ఎప్పుడు లైవ్కి వచ్చినా అక్క ఇన్ని చేపలు ఉన్నాయి, ఒక చేప చచ్చిపోయింది అక్క అని ఏడ్చేవాడు. నాకు బాధ అనిపించేది తమ్ముడు ఏడుస్తే. చేపలు అంటే చాలా ఇష్టం అంట, కలర్స్ చేపలు. దానికోసం వచ్చి బాగా సపోర్ట్ చేసేవాడు తమ్ముడు, చందు తమ్ముడు. థ్యాంక్ యూ తమ్ముడు. తమ్ముళ్ళందరికీ, అన్నయ్యలందరికీ, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ లైవ్కి వచ్చి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అలాగే బాయ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ప్లీజ్. అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఆల్ ఫ్రెండ్స్.